జగన్ మీద దాడి చేసినటువంటి కేసులో ఏదైతే రాయి దాడి, ఈనాడు ఆంధ్రజ్యోతి దృష్టిలో గులకరాయి కేసు. మరి అక్కడేం గులకరాయి అని రాయలేదు, వాళ్ళు రాసినటువంటిదైతే చోప్ రాయి అని రాశారు. అంటే బాగా పదునున్నటువంటి రాయి అన్నటువంటిది, టైల్స్ రాయి అది, దాంతో అన్నటువంటిది. ఓసారి వీలైతే ఎవరిని పొడిపించుకుంటే తెలుస్తుంది అది దాంతో మనిషి బతుకుతారా లేదా అన్నటువంటిది. సరే, అది పక్కన పెడదాం. ఆ రాయికి సంబంధించినటువంటి అంశంలో రాయితో దాడి చేసినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అందులో ప్రధాన నిందితుడైనటువంటి సతీష్ అనేవాడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంటే, అతను ఇదే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని విచారించాలంటూ వేసినటువంటి పిటిషన్ ప్రస్తుతం కోర్టులో విచారణకు వచ్చింది. దాని మీద ఇరుపక్షాల వాదనలు పూర్తయినాయి, తీర్పు రిజర్వ్ అయ్యింది. అంటే ఇవాళకి వాళ్ళ తీర్పు రాలేదు. అతన్ని దగ్గర నుంచి సెక్షన్ 164 ప్రకారం అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం తీసుకోవాలి. అలా తీసుకోవడానికి అనుమతి కోర్టు వేసినటువంటి పిటిషన్ మీద తీర్పు రిజర్వ్లో పెట్టారు. అతనిచ్చే వాంగ్మూలం ఆధారంగా తదుపరి నిందితుడు ఎవరు అన్నటువంటి తేలుతుంది. అంటే A2 ఎవరు అన్నటువంటి, దుర్గారావు కాదని తెలిపోయింది. A2 పేరు మ్యాజిస్ట్రేట్ సమక్షంలో మాత్రమే తేలుతుంది.